పత్తికాటి రాజ్ 3,02,000 సార్ అన్నా 19వ డివిజన్ 22వ డివిజన్ పత్తిపాటి ప్రసాదరావు అన్నా కళాదేవి 60,000. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆఫీస్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు 18 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరోగ్యం మీద మధ్యతరగతి, పేదవారు, బడుగు బలహీన వర్గాల వారు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అది రావడం కూడా చాలా త్వరగా, ఎప్పుడు మనం చూడాల ఇంతవరకు కూడా. గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూసినాం కానీ గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా రాలా. ప్రత్యేకంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి 17,60,000 రూపాయలు ఈరోజు మనం వారందరికి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పటిదాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ సంవత్సరం నెల 2 నెలల కాలంలో 1,70 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. మనందరం కూడా గతంలో కూడా చాలాసార్లు చూసాం. అయితే ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఎవరైతే పేద తరగతి, మధ్యతరగతి వారు ఈ ఆరోగ్యం బాగలేకుండా ఉన్నందుకు హాస్పిటల్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఏదైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేకుండా ఉంటే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఇవన్నీ కూడా గతంలో పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు ప్రత్యేకంగా అవన్నీ కూడా చూశారు. కాబట్టి దీనికి ఎప్పుడు లేటు కాకూడదనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు పెట్టిన వెంటనే ఇమీడియట్గా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నందుకు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 1,70 లక్షల రూపాయలు ఇచ్చినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ఒక పక్కన, అదేవిధంగా సంక్షేమం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇప్పటికే చాలా వరకు మొదటి సంవత్సరంలోనే సంక్షేమ పథకాలు ఇచ్చారు. అదే కాకుండా నిన్నగాక మొన్న అన్నదాత సుఖీభవ కూడా ఇవ్వడం జరిగింది. రేపు ఆగస్టు 15 నుంచి ఉచితంగా బస్సులో మహిళలకి పథకాన్ని కూడా ప్రవేశపెడుతున్నారు. ఇంకా అభివృద్ధి పనుల పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరందరూ కూడా చూస్తున్నారు, మీడియా మిత్రులు కూడా. గడిచిన సంవత్సరం 2 నెలల కాలంలో దాదాపు 200 కోట్లకు పైగా, అది ట్రైన్లైనా, రోడ్లైనా, సాగునీరైనా 24 గంటలు కరెంట్ అయినా, ఇవన్నీ కూడా ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలా వరకు జరిగినాయి. ఇంకా కూడా జరుగుతున్నాయి, ఇంకా కూడా చేయాల్సినవి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రణాళికలు వేసుకొని రాబో 3 సంవత్సరాల్లో కూడా శక్తి మేరకు శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయా డివిజన్లలో, ఆయా గ్రామాల్లో స్థానికంగా ఉండే ప్రజలు కానీ, స్థానికంగా ఉండే మా పార్టీ నాయకులు, కూటమి నాయకులు సలహాలు, సూచనలు తీసుకుని తప్పకుండా రాబో రోజుల్లో కూడా అభివృద్ధి పనులు చేస్తామని మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఇంత మంచి ప్రభుత్వం, ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇన్ని ఇస్తున్న ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా, శాసనసభ్యులు సేదరెడ్డి గారికి ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 25 37 డివిజన్ షేక్ ఇస్మాపై సార్. అన్నా ఓకే సార్.
వెనక్కి రండి. 36 పల్లంకొండ నాగమ్మ. చెప్పారు అందరూ. ఓకే సార్. మళ్ళీ 38 దేవరపాలెం గుంజి బుజ్జమ్మ 40, కొండ్లపూడి మన్నేపల్లి సుబ్రహ్మణ్యం. ఓకే అంతే, అయిపోయింది. వచ్చాడా? ఇది వచ్చేసారు. సార్ 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 ఎస్బిటి స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, క్రీడల్లో గాయాలకు చికిత్స, వెన్నెముక సమస్యలకు చికిత్స, విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరములతో చికిత్స. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీతో ఉచిత ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ టి మధులేఖ జనరల్ మెడిసిన్ మరియు డాక్టర్ లక్ష్మీ ప్రసన్నారెడ్డి పీడియాట్రిక్ సేవలు అందుబాటులో కలవు. ఎస్బిటి స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్, శ్రీహరినగర్, అపోజిట్ టీడీపీ ఆఫీస్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు.